ఓం నమో వెంకటేశాయ. సాయంత్రం వచ్చేసి ఏమైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి 8 అయింది. 8 గంటల ప్రాంతంలో ఈ వీడియో చేస్తున్నాము. మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే టెంపుల్ డ్యూటీ పడ్డది. మా గ్రూప్ మొత్తానికి కూడా 14 మందికి కూడా, వీడు కూడా 15 మంది, వీడిది ఒక్కటి సింగిల్ పడ్డది ఫస్ట్ నుంచి కూడా. అయితే మా 14 మందికి కూడా రేపు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వెంకటేశ్వర స్వామి ముందే పక్కనే 4 గంటల సేవ. అసలు అనుకుంటుంటేనే మాకు ఏదో ఫీలింగు రోమాలు లెక్కపొడుచుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన ముందు వామ్మో గోవింద అంతమంది జనంలో సేవ చేసుకుంటూ మాకు మాటలు కూడా రావట్లేదు. మా వామర్ది ఇది కృష్ణ, వీడికి మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు పడింది. మరి రేపు మా అందరికి రేపు పడింది. గోవింద మరి ఆ సేవ కల్పించిన మీకు, టీటీడీ వారికి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అసలు సేవ చేసుకోవడం అనేది లైఫ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం సేవ ఒకసారి చేసుకోవాలండి. ప్రతి స్వామిని చూసినందుకే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. అలాంటిది 4 గంటలు మేము దగ్గరుండి చేయాలి. అసలుకి ధన్యవాదాలు. అసలు టీటీడీ వారి అవకాశాన్ని మాకు కల్పించారంటే ఎంత భాగ్యమో కదా. అసలు టీటీడీ వారికి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మా సేవ చేసే వాళ్ళకి 3 పూటల భోజనం, బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు. సేవా సదనంలో మాకు రూమ్లో మంచి మంచం ఇచ్చి, చెద్దరిచ్చి, బాత్రూమ్స్, లెట్రూమ్స్, బట్టలు వేసుకోవడానికి దండాలు, ఫ్యాన్లు బ్రహ్మాండంగా ఒకటి ఉంది, ఒకటి లేదని లేదబ్బా. ఉన్న విషయం చెప్తున్నాను. ఈ కండవ ధరిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక చాలా వాల్యూ ఉంది సేవ చేసే వాళ్ళకి. పోలీసులైనా, ఎస్ఐలైనా, టీటీడీ గవర్నమెంట్ అయినా, పనిచేసే వాళ్ళైనా సరే మాకు వెంటనే స్పందిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి భక్తుడు కూడా ఈ కండవ చూసి ప్రియదర్శనానికి వెళ్ళిపోవాలి, మరి ఇంకో కళ్యాణ కాడికి వెళ్ళిపోవాలి ఇట్లా అడుగుతూ ఉన్నారు. మేమందరం కూడా ఓపికతో సమాధానం చెప్పుకుంటూ వచ్చాము. నాదైతే డైలీ డ్యూటీ వచ్చేసి నారాయణ సెట్స్ కాడ భక్తులకి పాలు, ప్రసాదం మరియు సెక్యూరిటీ గార్డు మొత్తం మా 14 మందికి కూడా నిన్నటి వరకు. రేపు వీడి వచ్చేసి మా వామర్దిది వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రసాదం ఎలా ఉంది, పులిహార ఎలా ఉంది, గారె ఎలా ఉంది, పప్పు ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ అన్నమాట. అది కూడా గవర్నమెంటే మార్చుకోవడం కోసం, ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసం, ఫీడ్బ్యాక్ కోసం అన్నమాట. ఆలోచన ఎట్లా ఉంది, పెట్టేది ఏమన్నా తేడా ఉందా, కరెక్ట్గా ఉందా అనేది. కానీ అందరి రెస్పాన్సిబిలిటీ అన్నదానం పెట్టడం, ఇంతమందికి పెట్టడం అంటే చాలా ఉత్తమం. ఇంకా దీంట్లో మేము ఇంకా వేలెత్తి చూపెట్టలేము. చాలా మంచిగా పెడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. మేము 7 రోజులలో ఈరోజు 4వ రోజున మాకు దర్శనం పడ్డది. రేపు 5వ రోజున పడ్డది మాకు టెంపుల్ సేవ. కానీ ఇక్కడ నుంచి సేవ చేయడానికి కోసం రానుపోను కూడా ఫ్రీ బస్సులు. మాకు టెంపుల్ డ్యూటీ 11 కదా, కరెక్ట్గా 11 బస్సు వచ్చి ఆగిద్ది. బస్సు ఎక్కుతాం, దిగుతాం, మళ్ళీ పొద్దున్న 5 గంటలకు బస్సు వచ్చి ఆగిద్ది. ఆ బస్సు ఎక్కువ వస్తాం అన్నమాట. అన్ని రకాల సదుపాయాలు అందించారు. ఇక టెంపుల్ సేవ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి ఎండింగ్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది శ్రీ వెంకటేశ్వర సేవ. మరి భక్తులు ఇంకో విషయం ఏంటంటే, నాకు జనం అయితే టీటీడీ తిరుపతిలో గుంటి నాగరాజని ఎంతమంది గుర్తుపట్టి మీరు యూట్యూబర్ కదా, వీడియోలు చేస్తారు కదా అని అంటే నాకు ఎంత ఫీలింగ్ ఉందో. పాలు పోస్తున్నప్పుడు, మంచిలు పోస్తున్నప్పుడు కూడా గుంటి నాగరాజు నడుస్తుంది ఆ క్యూ లైన్లో. అదొక నా అభిప్రాయం, నా ఫీలింగు చాలా బాగుంది. ఇంకో విషయం, ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకి, అంటే ఇది 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి సేవని ఆన్లైన్లో. టీటీడీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సింగిల్ అయితే సింగిల్ కూడా రావచ్చు. గ్రూపే కావాల్సిన అవసరం లేదు. సింగిల్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, భార్యాభర్తలైనా, సింగిల్గా అయినా సరే, పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు కూడా వస్తున్నారు, 18 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు సింగిల్గా బుక్ చేసుకొని తిరుపతికి రావచ్చు. 3 నెలలకోసారి ఖచ్చితంగా, అంటే ఈ 3 నెలలకు ముందు పడుతుంది. అంటే దాని ఏమంటారు, బుక్ చేసుకున్న తర్వాత 3 నెలలకు వస్తుంది అన్నమాట. అది విషయం చెప్పాల్సింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా అయితే కలవదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాకు లక్కు తగులుతుంది. సుప్రభాతానికి, సేవకి అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపు ఖచ్చితంగా వస్తుంది. చాలా ఉంటాయి సంబంధించి, ఏ లింక్, ఏ సేవ చేయాలన్నా కూడా యాప్లో ఏ సేవ చేయాలన్నా కూడా దాంట్లో ఉంటాయి. నవనీత సేవ, పరకా సేవ,
ఈ సేవ, అన్ని సేవలు ఉంటాయి. మీకు ఏ సేవ కావాలన్నా ఆ సేవకి పెట్టుకోవచ్చు. వరల్డ్ ద బెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరల్డ్. ఇంత నీట్నెస్ ఎక్కడా చూడలేము కూడా. ఈ దేవస్థానం భారతదేశం వరల్డ్ మొత్తం ఎక్కడ ఫాస్ట్ మనకి గోవిందా. కానీ వెంకటేశ్వర స్వామిని చూసినాక బయటికి పోయినాక మనకి కళ్ళమ్మ నీరు వస్తే చూసినాం ఆ ఒక క్షణంలో. అది మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఏమన్నా మర్చిపోతాం వెంకటేశ్వర స్వామికి, తెలుసా నీకు? మళ్ళీ గుర్తురాడు, మళ్ళీ పోవాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ మహిమ వేరు. మన బాధలు, మీ బాధలు, మన కష్టాలన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ గోవిందా. ఏడుగొండలవాడ వెంకటరమణ శ్రీనివాస గోవిందా గోవిందా.